డెఫినెట్గా కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం మంచిదే. బట్ ఎవరైతే పిహెచ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, అంటే వాళ్ళని తక్కువ చేసి ప్రైవేట్ ఉద్యోగానికి సూట్ అవ్వరని కాదండి, కొంచెం ఇబ్బందికరమైన ఫిజికల్గా ఇబ్బంది, ఏదైనా మెంటల్గా ఇబ్బంది ఉన్నటువంటి పిల్లలు కానీ, లేకపోతే ఏదైనా టీచింగ్ ఫీల్డ్కి ఇంట్రెస్ట్ ఉంటారంటే వాళ్ళు రావాలంటే వాళ్ళ దేశానికి అవసరం. అంటే బీఎస్సీ బీఈడీ కానీ ఏదైనా చదువుకోవడం కానీ, లేకపోతే మంచి పిహెచ్డీ చదివి టీచింగ్ ఫీల్డ్లోకి యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కింద రావడం కానీ, ఇవి రావాలి. అది కూడా గవర్నమెంటే కదండి. అట్లాంటివి యూనివర్సిటీస్లో మంచి మంచి ప్రొఫెసర్స్ పోస్టులు ఉంటాయండి, అలాంటివి రావాలి. డాక్టర్స్ ఉన్నారు, మీరు డాక్టర్లు కావాలి కదా గవర్నమెంట్. అంటే అట్లాంటి ప్రొఫెషనల్గా ఉన్నటువంటి పోస్టులకి ట్రై చేయండి. క్లర్క్ పోస్టులకి, ఈ పోస్టులకి ఏదో నేను బీఏ చదివాను, బీకాం చదివాను, ఆ పోస్టులు ట్రై చేయడం కాకుండా, ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ ఉన్నారు, గవర్నమెంట్ డాక్టర్లు కావాలి కదా, వద్దని ఎట్లా అంటాం మనం. సో అందుగురించి ఏంటంటే అలాంటి పనులు జనరల్గా తెలివైనడు ఎవడ కూడా ఈ తప్పు చేయడు. ఇదే ఐఐటీకి వెళ్ళిన స్టూడెంట్ మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం రాసి వస్తున్నారు, రమ్మంటున్నాం. ఎన్టీపీసీలో ఉన్నారండి ఐఐటీ వాళ్ళు 3 మంది, పిఎస్యూలో ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి పిఎస్యూస్ అంటారండి, ఓఎన్జీసీలో ఉన్నారు, రైల్వేలో ఉన్నారు, డిఫెన్స్లో 3 మంది ఉన్నారు ఐఐటీ వాళ్ళు. రైల్వేలో అసలు ఇప్పుడు మా ఫ్రెండ్స్లో చాలా మంది ఐఐటీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఐఐటీనే. ఇలా గవర్నమెంట్లో మంచి కాలేజీలో చదివిన 3 మంది ఉన్నారండి. చిన్న చిన్న కాలేజీ వాళ్ళు 10 మంది ఉంటారు. ఆ 10 మందిని చూసి ఇన్స్పైర్ అయిపోతున్నారు మీరు. ఎవడ ఇన్స్పైర్ అవ్వాలంటే, కుక్క కూడా ఏదో సాధించి ఏదో చేసిందండి, ఏదో మిరాకిల్ చేసింది, ఒక వీడియో చూశారు. అన్ని కుక్కలు చేస్తాయి, లేకపోతే అన్ని పనులు నేను చేసేస్తాను, లేకపోతే ఎవడ బిల్డింగ్ మీద దూకాడు అటు చచ్చిపోలేదు, కాలేజీలో నేను కూడా దూకేస్తాను, లేకపోతే ఎవరికి మా ఇంటి పక్కన లాటరీ దగ్గర ₹1 కోటి నేను కూడా కొనేస్తాను, లేకపోతే ఆడెవడ ఈ పని చేశాడు చేసేస్తానని ఎగ్జాంపుల్ తెచ్చుకోవాలంటే ఎప్పుడు కూడా సొసైటీలో అన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అట్లాంటి ట్రాప్లో పడకుండా ప్రైవేట్ ఉద్యోగం డెఫినెట్గా ఛాలెంజ్ తీసుకోవడం మంచిది. గవర్నమెంట్ ఉద్యోగం కూడా చాలామంది గవర్నమెంట్కి అవసరం రా బాబు రండి, నేను అసలు వద్దని చెప్పట్లేదు. కానీ తొందరపడి 10th లోనో 12th లోనో డిగ్రీలోనో తప్పుడు స్టెప్పులు వేసి తప్పుడు కోర్సులు తీసుకుని తప్పుడు కాలేజీలోకి రాకుండా మంచి డిగ్రీ చదవండి. చక్కగా గ్రూప్ 1 పడింది రా, ఈ పడలేదని కూడా మానే వెయిట్ చేయకు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెయిట్ చేయకు. లేదా మరి స్టేట్ సపరేట్ చేయమని చెప్పి, హైదరాబాద్ సపరేట్ చేయమని చెప్పి అడక్కో. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమైందంటే జాబులు మాకు ఇవ్వట్లేదు, ఇబ్బంది అవుతున్నాయి, రకరకాల రిజర్వేషన్స్ వల్ల అవ్వట్ల వల్ల ఇబ్బందులు అవుతున్నాయి, గొడవలు చేస్తే గవర్నమెంటే పడిపోయింది, పెద్ద ఇష్యూస్ అని. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని జాబులు ఇచ్చే పరిస్థితులు లేదంటే, అసలు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎక్కువ హోప్స్ పెట్టుకుని లైఫ్లో నాశనం చేసుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య వేల నుంచి లక్షల్లో గెలిపోయిందండి భారతదేశంలో. ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి ఢిల్లీలో రాజేంద్ర నగర్ దగ్గర నుంచి, వైజాగ్లో విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి ఉద్యోగం ఇస్తామని చెప్పి బోర్డు పెట్టి మోసం చేస్తున్నారండి. దయచేసి అలాంటి పనులు ఫస్ట్ మంచి అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివించండి. చక్కగా మీకు వెళ్ళాలనుకుంటే